పెళ్లికి ముందు శృంగారానికి మద్దతు ఇవ్వాలా, వ్యతిరేకించాలా? వివాహ పూర్వ శృంగారం అత్యంత ప్రమాదం. ఎవరికి అంటే ఆడపిల్లకే, మగపిల్లవాడికి కాదు. ఎందుకో తెలుసా? వాడు ఒడ్డున పడిపోతాడు, వాడు వెళ్ళిపోతాడు, వాడి సొమ్మేం పోయింది? ఆడపిల్ల జీవితం అలా గట్టెక్కదు, అత్యంత ప్రమాదకరం. ఆమె అమాయకత్వం చేత ఆమె బలైపోకూడదని తండ్రి అన్నల యొక్క పర్యవేక్షణలో ఉంచుతారు. కన్యాచాపల్యము ప్రమాదం తీసుకురాకూడదు తప్ప ఆమె స్వాతంత్రాన్ని ఏదో తగ్గించేసేసి పాడు చేసేసి ఆమె చేతకాందాలుగా నిలబెట్టాలని కానే కాదు, ఆమెని రక్షించాలని, ఆమె ప్రయోజకురాలు కావాలని. ఒక్కసారి భర్త ఆధీనంలోకి వెళ్ళిపోయిన తర్వాత కన్నెత్తి చూసేవాడు ఉండడు. పెద్దలు అంగీకరించకుండా పురుషుణ్ణి చేపట్టడం ధర్మశాస్త్ర ఉల్లంఘనమే. కాబట్టి ఖచ్చితంగా ఇబ్బందులుంటాయి, తగిన కష్టాలు వచ్చి తీరుతాయి, భరించవలసిందే. మహాభారతం ఆరణ్య పర్వంలో దుర్వాసో మహర్షి వరం కారణంగా సూర్య భగవానుడు కుంతీదేవికి పిల్లవాడిని అనుగ్రహిస్తాడు. ఆయనే కర్ణుడు. కుంతీదేవి వద్దన్నా వినకుండా నువ్వు కోరుకున్నావు కాబట్టి నీకు వరం ఇవ్వకుండా ఉండలేనని బిడ్డని వరంగా ఇచ్చాడు సూర్య భగవానుడు. ఇప్పుడు చెప్పండి, ఎవరిది తప్పు? కుంతీదేవిదా, సూర్య భగవానుడిదా, దుర్వాస మహర్షిదా? కన్యాచాపల్యము చేత ఇప్పుడు కష్టాలు అనుభవిస్తోంది ఎవరు? కుంతీదేవి కాదా? కుంతీదేవి ఆడదేగా, తప్పుకోగలిగిందా? మరి సూర్య భగవానుడు తప్పుకున్నాడా లేదా? ఇప్పుడు సూర్య భగవానుడికి సంబంధం ఏమైనా ఉందా? ఆయన పని అయిపోయింది. అందుకే వివాహపూర్వ శృంగారం, కన్యాచాపల్యం ఆడపిల్లకి అసలు మంచిది కాదు. ఆలోచించవలసింది ఎవరు? ఈమె ఏం చేసినా పాపం ఎవరిది? ఈమెదే. ఆడపిల్లలారా తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. అందరూ జై శ్రీరామన్ కమెంట్ పెట్టండి. పెళ్లి సంబంధాల కోసం మా టెలిగ్రామ్ ఛానల్ మ్యాట్రిమోనీ ఇండియాలో జాయిన్ అవ్వండి.